చెప్తున్నాను కాబట్టి ఇక జాగ్రత్త పడండి. నిన్ను పిలిచిన దేవుడు పిలిచి మర్చిపోయాడు అనుకోవద్దు. నువ్వు నిన్ను జాబుకి పిలిచిన దేవుడు, తన పనిలో ఒక పనిముట్టుగా నిన్ను పిలిచిన దేవుడు నిన్ను మరిచిపోయాడు అనుకోవద్దు. నువ్వు పిలిచి ఆయన మౌనంగా ఉన్నాడంటే అర్థం ఏంటంటే సిద్ధపడు నాయనా అని. అంటే ఎలా సిద్ధపడాలి దేవా అంటే చదువు నా గ్రంథాన్ని. ఇది నా అనుభవంలో చెప్తున్నా. కొన్ని సంవత్సరాలు నేను దేవుని సేవలోనికి రాక మునుపు, వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు రకరకాలుగా దేవుని వాక్యం పదే పదే పుష్కలంగా నాకు అందుబాటులోకి వచ్చేటట్టు చేశాడు దేవుడు. హల్లెలూయా. నాకు అర్థమైంది. ఎందుకంటే రేపటి రోజున నేను ఇక రన్నింగ్లోకి వెళ్ళి దేవుని ప్రకటించడం మొదలుపెట్టి పరిచర్య చేయటం మొదలు పెడితే ఇంత ఖాళీ నాకు రాకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు నాకు దేవుడిచ్చిన ఈ అనుకూలమైన టైం అంతటిని వినియోగించుకొని నేను జాగ్రత్తగా సిద్ధపడాలని అనేక పర్యాయాలు దేవుని వాక్యాన్ని చదవటానికి నా మనసు నిలిపాను. అందులో వచ్చేటువంటి రకరకాల డౌట్స్, వాటికి సమాధానాలు ఏంటి, ఎవరన్నా అడిగితే ఏం ఆన్సర్ చేయాలి, ఫలానా డౌట్ ఉంది దానికి జవాబు ఏంటి, ఎవడైనా దాని గురించి క్వశ్చన్ చేస్తే నేనేం ఆన్సర్ చేయాలి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడెక్కడ ఏమేమి డౌట్స్ ఉన్నాయి, వాటన్నిటికీ ప్రశ్నించిన వాటికి సమాధానం ఏం చెప్పాలి నేను.